బెదిరింపులకు భయపడి ఇంటర్ కాలేజీల అరాచకాల గురించి మాట్లాడొద్దా? అరే నాకు అర్థం కావట్లేదు. ఒక అరాచకాలు ఎలా ఉందంటే లక్షల ఫీజులు తీసుకుంటా, క్లాసెస్ సరిగ్గా చెప్పకుండా, ఇటు సరిగ్గా వాష్రూమ్స్ ఉండవు, బేసిక్ ఫెసిలిటీస్ ఉండవు, డబ్బులు కట్టించుకొని మూత చేస్తారు, క్లోజ్ చేసేస్తారు. అడిగితే బెదిరింపులా? కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఎందుకు కొన్ని వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇంకొన్ని వాటి గురించి మాట్లాడలేదు. టు బీ ఫ్రాంక్ చెప్తా ఉన్నాను, నా దగ్గరికి ఇష్యూ వచ్చిన ప్రతి ఇష్యూని నేను పబ్లిక్లో తీసుకెళ్తున్నాను. నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రతి ఒక్కటి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏ కాలేజీలో ఏం జరుగుతుంది నేను పబ్లిక్లోకి తీసుకెళ్ళకపోతే అప్పుడు అడగండి. నేను కూడా హ్యూమన్ బీయింగే, నాకు పరిధిలో ఉన్నాయి, నాకు తెలిసినవి ఇన్ఫర్మేషన్ అనేది జాగ్రత్త పడండి. ఈ కాలేజీలో ఇలా జరుగుతుంది, ఈ జూనియర్ కాలేజీలో ఈ విధంగా క్లోజ్ చేస్తూ ఉన్నారు, ఈ జూనియర్ కాలేజీలో పర్మిషన్ లేకుండా నడిపిస్తూ ఉన్నారు, ఇలాంటి జూనియర్ కాలేజెస్లో పిల్లల్ని కొడుతున్నారు, సరిగ్గా ఫుడ్ క్వాలిటీ లేదు, ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది, ధర్నా చేస్తున్నారు. ఇంకొంతమంది కొత్త కాలేజీల పేరుతో డబ్బులు సంపాదించుకోవడానికి వస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా నా ఒపీనియన్ని నేను అప్పటికప్పుడు షేర్ చేస్తా ఉన్నా. చేసే అరాచకాల్ని ఆల్రెడీ సివైసి అంటే యూపీఎస్సీకి సంబంధించి, సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ సంబంధించి చాలా విషయాలను నేను బయట పెట్టాను. ఐఎమ్ ద ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్. ఎన్ని బెదిరింపులు యూపీఎస్సీ, ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ గురించి, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ గురించి, అరాచకాల గురించి బయట పెడతా ఉంటే ఇమాజిన్ చేయండి, ఎన్నిసార్లు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను, ఎన్నిసార్లు నేను బెదిరింపులకు గురయ్యాను, భయాందోళనకు కూడా గురి చేశారు. అంటే ఒక రకమైన టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి నన్ను బెదిరించి నేను చంపేస్తామని మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను ఎదుర్కొన్నా. యూపీఎస్సీకి సంబంధించి, యూపీఎస్సీ కోచింగ్ సంబంధించి మోసాలన్నింటినీ చాలా వరకు నేను బయటపెట్టడం జరిగింది. ఇప్పుడు జూనియర్ కాలేజ్ విషయం చూసుకుంటే అరాచకాలు బయటపడి బెదిరింపులకు భయపడాలా? ఎందుకు భయపడాలి? నేను చేసే ఒక వీడియో వల్ల కొన్ని వందల జీవితాలు బాగుపడుతున్నాయి, పేరెంట్స్ బాగుపడుతున్నారు, రోడ్డు మీద రాకుండా ఉంటున్నారంటే ఎందుకు భయపడాలి? ఎందుకు బెదరాలి? ముందుకే వెళ్తా. బెదిరింపులకు భయపడేదే లేదు. ఇంటర్ కాలేజ్ అరాచకాలు ప్రతి ఒక్కటి నాకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నేను బయట పెడతాను. ఒక విషయము నాకు లేట్గా తెలిసింది, అది కందుకూరు, అంటే మా ఊరే, ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర కందుకూరులో ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఇంకో కాలేజ్లో జాయిన్ అయ్యారు. ఎగ్జామ్ రాయడానికి సెంటర్ రాస్తారు కదా, వెళ్ళి ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఆన్సర్ రైటింగ్లో కొట్టేసి పిల్లల మొత్తం ఆ పేపర్స్ని ట్యాంపర్ చేశారు. ట్యాంపర్ చేస్తే ప్లస్ స్టిల్ బాధాకరమైన విషయం ఏంటి తెలుసా, ఎక్కువ మంది స్టూడెంట్స్ అదే కాలేజీలో పోయి జాయిన్ అయ్యారు. ఆ ఊర్లో ఇప్పుడు కందుకూరులో ఎక్కువగా అడ్మిషన్స్ ఉన్న కాలేజ్ అదే, ఎక్కువగా ఫ్రాడ్ చేసిన కాలేజ్ కూడా అదే. ఏంటంటే మాకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయి, వాళ్ళ అండదండలు ఉన్నాయి, వీళ్ళ అండదండలు మాట్లాడుతున్నారంట. ఆ ఇష్యూని అసలు బయటికి ఎక్కడ పొక్కకుండా సైలెంట్ చేస్తారు. అంటే ఇక్కడ ఒకటే విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే పేరెంట్స్ కూడా తప్పు ఉంది. పేరెంట్స్ బయటికి రావట్లేదు, మా స్టూడెంట్స్కి, మా పిల్లలకి ఈ విధంగా అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి ఎవరు మాట్లాడరు. ఇన్ఫర్మేషన్ బయటకు వస్తేనే కదా, మీడియాకి వస్తేనే కదా, పబ్లిక్లోకి వస్తేనే కదా భయం అనేది ఉండేది. ఖచ్చితంగా ఎవరైతే జూనియర్ కాలేజ్ సంబంధించి ఇంటర్ విత్ జేఈ కావచ్చు, ఇంటర్ విత్ నీట్ కావచ్చు, ఏపీ కానీ తెలంగాణ కానీ ఏ కాలేజీలో ఎలాంటి ఇబ్బంది ఉన్న స్టూడెంట్స్కి ఖచ్చితంగా దాన్ని మోడరేట్ వేలో, మీ పేర్లు బయట పెట్టుకున్న మోడరేట్ వేలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాను. అండ్ ప్రతి విషయాన్ని పబ్లిక్లో తీసుకెళ్తాను. సో దట్ చాలా మంది ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము, చాలా వల్గర్గా మాట్లాడుతూ కాలేజ్ ముందుకెళ్ళి అట్లాంటి పనులు మనం చేయము. చాలా డీసెంట్ వేలోనే ఇక్కడ ఏంటి అంటే ఎలా చేస్తే స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుందో దాని గురించి మనం ఆలోచించాలి. ఏది చిన్న విషయాల కాడ ముందుకి మైక్ పట్టుకొని వెళ్ళి వాళ్ళని వాడు వీడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ అడ్వకేట్ అని చెప్పుకుంటూ అలాంటి విషయాలు అవసరం లేదు. నిజంగా డీసెంట్ వేలో చేయాలనుకుంటే ఈ కాలేజ్ ఇలా ఉంది, ఈ కాలేజ్ అలా ఉంది, సో వీటి పాజిటివ్స్ ఇవి, వీటి నెగిటివ్స్ ఇది, ఇలా ఉంది పరిస్థితి, ఇంత ఫీజు ఉంది, ఓకే దీనికంటే ఇది బెటర్గా ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అనేది ప్రికాషనరీగా చాలా ఇంపార్టెంట్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఎనీవే ఇది ఒకసారి ఆలోచించండి. బెదిరింపులకు భయపడి ఇంటర్ కాలేజీల అరాచకాలు బయట పెట్టడం మానను, మాట్లాడకుండా ఉండను. ముందుకు తీసుకెళ్లేదే బెదిరింపులు, పోలీస్ స్టేషన్లు, కేసులు ఏమి కొత్త కాదు. దేనికైనా సిద్ధమే. ఖచ్చితంగా మనం రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ వాస్తవానికి. 10th అయిపోయిన తర్వాత డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈ ఇంటర్ విత్ జేఈ కానీ, ఇంటర్ విత్ నీట్ కానీ మొత్తం ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉండేది, డిసైడ్ అయ్యేది ఇక్కడే. దిస్ ఇస్ అ రియాలిటీ. మంచి కాలేజీలో పడ్డాడు అనుకోండి, మంచి కాలేజీలు, మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది అనుకోండి, లైఫ్ మారిపోద్ది. రైట్ గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా లైఫ్ మారిపోద్ది. నీట్లో కూడా మంచి దాంట్లో, మంచి కౌన్సిలింగ్లో మంచి సీట్ వస్తే లైఫ్ మారిపోద్ది. అలా కాకుండా అక్కడ రైట్ గైడెన్స్ లేకపోతే టోటల్ కంప్లీట్ లైఫే వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు అందరూ కూడా పుట్ట కొడుకుల్లాగా వచ్చేస్తున్నాయి కొత్త ఇన్స్టిట్యూషన్స్. పర్మిషన్లు కూడా ఉండవు. జూనియర్ కాలేజ్ పర్మిషన్ ఉండదు, నకిలీ హాల్ టికెట్లు ఇస్తారు. సంవత్సరం తర్వాత వేస్ట్ అయిపోయింది. గుంటూరులో ఒక కాలేజ్లో ఈ ఫేక్ హాల్ టికెట్స్ ఇచ్చారు, ఎగ్జామ్ కూడా రాయకుండా అయిపోయింది. ఇయర్ వేస్ట్ అయిపోయింది ఇక. ఓకే, అందుకని ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.